ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఓట్ షేర్ లేనటువంటి బీజేపీ పార్టీ కేంద్రం పెద్దలు ఆంధ్రప్రదేశ్ మీద ఎలా పెత్తనం చలాయిస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ పార్టీలు ఎందుకు గెలుస్తున్నాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరు కేంద్ర బీజేపీ పెద్దలకు లాయల్గా ఉంటున్నారు, అనుకూలంగా ఉంటున్నారు, వాళ్ళు చెప్పినట్టు తలూపుతూ వాళ్ళు చెప్పే పనులు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ గారు కేంద్ర ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నాటికి పరిస్థితులు తారుమారయ్యాయి. అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నపళంగా బీజేపీ పెద్దలకు చేరువ కావడంతో ప్లేట్ ఫిరాయించారు చంద్రబాబు నాయుడు. ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని బీజేపీ మీద, ఆ పార్టీ పెద్దల మీద, ప్రధాని నరేంద్ర మోడీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ నల్ల చొక్కాలు వేసుకుని, నల్ల బ్యాడ్జీలు వేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశద్రోహి అని, టెర్రరిస్ట్ అని రకరకాలుగా విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలో వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి, బీజేపీకి, కేంద్ర బీజేపీ పెద్దలకు మధ్య ఒక సయోధ్య కుదరడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది అన్న చర్చ కూడా ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధికారంలోకి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఠం ఎక్కిన తర్వాత టీడీపీ మీద బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి ద్వారా టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద కక్షపూరితంగా వ్యవహరించారు, కక్షపూరిత చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ద్వారా అమలు చేశారన్న చర్చ కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించారన్న చర్చ కూడా ఉంది. ఇదంతా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల డైరెక్షన్ మేరకే ఈ వ్యవహారం జరిగిందన్న చర్చ కూడా ఉంది. అంటే 2019లో యూటర్న్ తీసుకుని బీజేపీ మీద, ప్రధాని నరేంద్ర మోడీ మీద బీభత్సమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మీద అరెస్టు చేసి కేసులు పెట్టి జైలుకు పంపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా కార్యాచరణ చేపట్టారన్న చర్చ తెరపైకి వచ్చింది. తర్వాత అంటే బీజేపీ నుంచి దూరం కావడము, దాని మీద విమర్శలు చేయడంతో చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించి తద్వారా ఆయన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళా దగ్గరకు తీసుకోవాలన్న ప్రయత్నంలోనే భాగంగా ఇది జరిగిందన్న ఒక చర్చ కూడా ఉంది. అలా జరిగిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో సయోధ్య కుదుర్చుకునేందుకు, మళ్ళా ఒప్పందం కుదుర్చుకునేందుకు, పొత్తులు పెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు ముందుకొచ్చారు, ఆసక్తి చూపించారు. దీనికి ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ పోషించారన్న చర్చ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చంద్రబాబు నాయుడికి, బీజేపీ పెద్దలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించే ప్రయత్నం చేసి బీజేపీతో కలిపి ఎన్నికల్లో పోటీలోకి దిగారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు మీద బీజేపీ పెద్దలు కక్షలు తీర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ కథంతా జరిపించారన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు బీజేపీకి తొత్తులుగా ఉంటున్నారు, ఎవరు అనుకూలంగా ఉంటున్నారు, ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని నమ్మడం లేదు, ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది అన్న చర్చ కూడా ఉంది. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అత్యంత వినయ విధేయుడిగా ఉంటున్నాడు, వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నాడు. కేంద్రంలో, పార్లమెంట్లో చర్చకు వచ్చినటువంటి బిల్లులన్నిటికీ వెనక ముందు ఆలోచించకుండా బేషరతుగా
మద్దతు తెలుపుతూ అలా బీజేపీతో కొనసాగారు. అందువల్ల బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద ఎత్తున నమ్మకం ఉంది, నమ్మకం కుదిరిందన్న చర్చ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు తన పార్టీ తన స్వలాభాల కోసము బీజేపీ పెద్దలను విమర్శలు గుప్పించారు, వ్యతిరేకించారు. అందువల్ల బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షాలు చంద్రబాబు నాయుడు మీద పెద్ద నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలా వ్యవహరిస్తాడో తెలియని పరిస్థితి ఉంటుంది అన్న ఒక చర్చ బీజేపీ శ్రేణుల్లో కూడా ఉంది. అంటే ఇద్దరి పైన కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద. ఇద్దరి మీద కేసులు ఉండడం వల్ల ఏ రోజైనా ఆ కేసులను తిరగతోడి వీళ్ళిద్దరిని జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వాళ్ళ స్వప్రయోజనాలకి కేసులకు భయపడి కేంద్ర పెద్దలకు తొత్తులుగా మారారు అన్న చర్చ కూడా ఉంది. అంటే ఓవరాల్గా అటు బీజేపీ కానీ, ఇటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదు. స్వప్రయోజనాలే ప్రధాన అజెండాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కంప్లీట్గా బీజేపీకి సరెండర్ అయిపోయారు. రాష్ట్రాన్ని వాళ్ళ మోకాళ్ళ వద్ద తాకట్టు పెట్టారన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి.